సాయిరామ్. ఇల్లంతా కట్టుకున్నాక ఈశాన్యంలో ఒక సెట్ అవుట్, ఉత్తర ఈశాన్యమైనా లేకపోతే తూర్పు ఈశాన్యమైనా. ఉత్తర ఈశాన్యంలో సెట్ అవుట్ పెట్టుకొని, అంటే ఉత్తర ఈశాన్యంలో ఒక చిన్న సిట్ అవుట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంటికి ఉత్తర వాయువ్యం పెరిగి ఉత్తర ఈశాన్యం తెగిపోతుంది. అలాగే తూర్పు ఈశాన్యంలో సిట్అవుట్ పెట్టుకున్నారనుకోండి, తూర్పు ఈశాన్యం కట్ అయి తూర్పు ఆగ్నేయం పెరుగుతుంది. ఈ రెండు కూడా దోషాలే. కానీ చాలా చోట్ల సిట్అవుట్ కావాలి, ఇల్లంతా కట్టుకున్నాం, చిన్న సిట్అవుట్ ఉంటే బాగుంటుంది కాస్త రిలాక్స్ అవ్వడానికి అనేసి ఆ మెయిన్ డోర్ని కాస్త వెనక్కి అనేది చిన్న సిట్అవుట్ అలా ఏర్పరచుకుంటూ ఉంటారు. మనం లోపల నుంచి డయాగ్రామ్ గీస్తే ఇంటిది ఉత్తర ఈశాన్యంలో సిట్అవుట్ పెట్టుకోవడం వల్ల ఉత్తర వాయువ్యం పెరిగి ఉత్తర ఈశాన్యం కట్ అవుతుంది. అలాగే తూర్పు ఈశాన్యాన్ని మనం ఇంటి లోపల నుంచి ఒక డయాగ్రామ్ వేసుకుంటే లోపల భాగాన్ని తూర్పు ఈశాన్యం తెగి తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పడుతుంది. అంటే ఆ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ నుంచి ఆ పార్ట్ మిస్ అయిపోతుంది. ఒకప్పుడు ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ ఇలా కట్టేవాళ్ళు. ఇల్లంతా కట్టేసి ఈశాన్య భాగం, అప్పుడు సిట్అవుట్ అంటూ లేదు, ఆ ఈశాన్య భాగాన్ని అలా ఎల్ షేప్గా కట్ చేసి కట్టేవాళ్ళు. అలాంటి ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు బూత్ బంగ్లాలుగా మారిపోయాయి. అక్కడక్కడ మనం పాత ఇల్లు చూస్తే కనబడుతుంది. ఆ ఈశాన్య భాగం అంటూ టోటల్గా మిస్ అయిపోతుంది అక్కడ. అంటే అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అంటే నేను అనుకునేది, ఈశాన్యం మనం ఓపెన్గా ఆకాశానికి ఓపెన్గా పెడుతున్నాం, అందులో అక్కడ ఏం బరువు పెట్టట్లేదు అనుకొని కట్టారేమో అలా. కానీ ఒక తరం, రెండో తరం, మూడో తరం మొత్తం కూడా ఫినిష్ అయిపోయారు. ఒకప్పుడు బాగా ఉన్నవాళ్ళు సెకండ్ తరం కూర్చొని తిన్నారు, మూడో తరం మొత్తం అడుక్కుంటున్నారు. అలా చాలామంది ఉన్నారు. సో ఎప్పుడు కూడా అలా కట్ చేయకూడదు. వాస్తు చాలా సింపుల్, పాటించడమే కొంచెం కష్టంగా అనిపిస్తుందేమో. థియరిటికల్గా ఎలా ఉంటే అలా పాటిస్తే చాలా ఈజీ. స్థలం, ఇల్లు లోపల నుంచి మనం డయాగ్రామ్ వేసుకుంటే స్క్వేర్గా లేదా రెక్టాంగిల్గా ఉండాలి. అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్, టోటల్ 360 డిగ్రీస్గా ఉండాలి. ఈశాన్యం కొంచెం పెంచుతాం, అక్కడ మాత్రం ఉత్తర ఈశాన్యం పెంచితే వాయువ్యంలో 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, ఈశాన్య మూలలో 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. తూర్పు ఈశాన్యం పెంచామనుకోండి, ఆగ్నేయంలో కొంచెం ఆ మూలలో 90 డిగ్రీస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఈశాన్య మూలలో 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. లేదు ఇంటి మొత్తానికి ఈశాన్యమే పెంచాం అంటే, ఈశాన్యం పెంచడం అంటే ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం రెండు కలిసి పెరగడం. అప్పుడు ఆగ్నేయంలో వాయువ్యంలో కొంచెం 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది, ఈశాన్య మూలలో 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది. ఇది పద్ధతి. కానీ మనం సిట్అవుట్ పెట్టుకొని కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటే జీవితం మొత్తం కూడా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. కానీ చాలా చోట్ల, ముఖ్యంగా ఫ్లాట్స్లో, కొన్ని ఫ్లాట్స్, అంటే అన్ని ఫ్లాట్స్ అని చెప్పడం కాదు, కొన్ని ఫ్లాట్స్లో ఏం చేస్తుంటారంటే ఆ ఈశాన్యం రూమ్లో ఆ బాల్కనీ రావాలి, ఒక చిన్న డ్రై ఏరియానో ఏదో బాల్కనీలా కట్టాలి కాబట్టి ఆ రూమ్లో చిన్నగా అలా కట్ చేస్తారు. ఈశాన్యం రూమ్ని మాత్రం కొంచెం వెనక్కి తీసుకుంటారు. ఆగ్నేయం కూడా కొంచెం ముందుకుంటుంది, ఈశాన్యం రూమ్ కూడా కాస్త వెనక్కి 3 feet వెనక్కి తీసుకుంటే ఆ ఈశాన్యం రూమ్కి మాత్రం బాల్కనీ రావడం జరుగుతుంది. అక్కడ తూర్పు ఈశాన్యంలో లేకపోతే ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ పెడతారు. తూర్పులో బాల్కనీ చేస్తే తూర్పు ఈశాన్యంలో డోర్ పెడతారు, ఉత్తరం వైపు బాల్కనీ చేస్తే ఉత్తర ఈశాన్యంలో బాల్కనీ పెడతారు. దాంతో చూసిన వాళ్ళు కొంతమంది ఈశాన్యం పెరిగి ఉంది కదా, అంటే ఈశాన్యంలో బాల్కనీ ఓపెన్గా ఉంది, పర్వాలేదు, ద్వారం కూడా ఉంది అని తీసేసుకొని తర్వాత చాలా ఇబ్బందులు పాలవుతారు. ఇక్కడ జరిగింది ఏంటంటే,
లోపల మనం తలుపు మూసిన తర్వాత ఈశాన్యం తెగిపోతుంది టోటల్గా. ఇది కూడా ఈశాన్యం తెగిపోయిన దోషమే. సో ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం వల్ల కట్ చేయకూడదు. ఈశాన్యంలో సిట్అవుట్ అలా పెట్టి కట్టుకోకూడదు. ఈశాన్యం తెగిపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కూడా వాస్తు పట్ల కొంచెం అవగాహన అంటూ వచ్చేసింది, అవేర్నెస్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదువుతున్నారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. ఒక అవేర్నెస్ అంటూ వచ్చింది. టోటల్గా రాకుండా కొంచెం వాస్తు అంటే ఏంటి తెలిసి వచ్చింది. ఏబిసిడి ఆ వాస్తు ఏంటంటే ఈశాన్యం తెగకూడదు. ఈశాన్యం తెగిపోతే టోటల్ అడ్వర్సిటీ, మొత్తం బండి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోద్ది. సంతానం ఉండదు, అసలు ప్రాస్పరిటీ ఉండదు. ఇంకా ప్రతి దాంట్లో మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో మనం చాలా క్యాన్సర్ కేసెస్ చూస్తున్నాం. ఈశాన్యంలో ఏమైనా దోషపూరితం అవుతే క్యాన్సర్తో బాధపడతారు. అది కూడా ఒక హెల్త్ ప్రాబ్లమే కదా. దానివల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కడ చూసినా ఇవే కేసెస్, క్యాన్సర్ కేసెస్. వాళ్ళ ఇల్లు మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఈశాన్యం కట్ అయిపోయి ఉంటుంది. సాయి రక్ష.